డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపైన నటుడు దర్శకుడు నారాయణమూర్తి అభ్యంతరం తెలిపారు. ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చిన స్పందన పైన కూడా ఆయన ఆక్షేపణ తెలిపారు. సింగిల్ థియేటర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పర్సెంటేజ్ విధానంలో థియేటర్లకు అవకాశం ఇవ్వాలి అని ఎప్పటి నుండో తాము పోరాడుతూ ఉన్నాము. ఈ అంశం ఒక కొలికి వస్తున్న సమయంలోనే దీన్ని తీసుకెళ్లి హరిహర వీరమల్లు సినిమాకు లింకు పెట్టారు. దానికి ఏంటి సంబంధం అని కూడా ఆయన ప్రశ్నించారు. పర్సెంటేజ్ అంశాన్ని పక్కదారి మళ్లించేలాగా వీరమల్లు సినిమా కోసమే బంద్ అంటూ అడ్డుకున్నారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది చాలా దారుణం అని కూడా నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. మర్యాదపూర్వకంగా వచ్చి సీఎంను కలవచ్చు కదా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. కరెక్టే, మీరు రాజులు, మీరు చెప్పినట్లే చేస్తాం. కానీ గతంలో రాజులు కూడా ప్రజల వద్దకే వచ్చేవారు. మీరు కూడా ముందే ఈ అంశాన్ని సినిమాకు లింకు పెట్టకుండా ముందే పిలిచి రండి, మీ సమస్యలు ఏదో తెలుసుకుందాం, మాట్లాడదాం అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది, మేమంతా ఎంత ఆనందించి ఉండేవాళ్ళం అని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. అంటే రాజుల కాలంలో రాజులే ప్రజల దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం మీరే మమ్మల్ని రమ్మంటున్నారు అన్న అర్థం వచ్చేలాగా నారాయణమూర్తి మాట్లాడారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి తీరుతో పోలిస్తే రాజుల కాలంలో రాజులు చాలా బెటర్ రాచరికంలోనే. ఎందుకంటే వాళ్ళు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పు చేసింటే శిక్ష వేసేవారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎలా ఉంది? ఈ వ్యవహారంలో అసలు ఎవరు ఏంటో చేశారో తెలియదు, నిజాలు ఏంటో తెలియదు. ఆయనకు నలుగురు అనే ఒక కుట్ర సిద్ధాంతాన్ని రచించుకోవడంతో పాటు ఆ నలుగురిలో మళ్ళీ ఏమీ చేయలేకపోయారు. ఆ నలుగురిని ఏమీ చేయలేకపోయారు. దిల్ రాజుని కానీ, అల్లు అరవింద్ని కానీ, సురేష్ బాబుని కానీ, వీళ్ళని ఏమీ చేయలేకపోయారు. కానీ తనకు ఈజీగా టార్గెట్గా దొరికిపోయాడు, నా పార్టీలోనే ఉన్నాడు అని చెప్పేసి ఆయన అనుశ్రీ సత్యనారాయణ అనే అతన్ని ఏకంగా పార్టీ సభ్యత్వం నుంచి తొలగించేశారు. అతను చేసిన తప్పేంటో తెలుసుకోవాలి కదా. నిజాలు తేలే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ పార్టీ సభ్యత్వం నుంచి కూడా ఆయన తొలగించారు, అంటే బహిష్కరించేశారు, మెడబట్టి బయటికి తోసేశారు. ఇది పవన్ కళ్యాణ్ నమ్ముతున్న ప్రజాస్వామిక సిద్ధాంతాలు. ఇలాంటి పవన్ కళ్యాణ్ నుంచి మీరే పిలిచి ఉండవచ్చు కదా అని అంత స్మూత్గా నారాయణమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అలా లేదు. రాజులకే రాజులాగా ఆయన ఒక చక్రవర్తిలాగా ఆయన వ్యవహార శైలి ఉంది అన్నది ఈ ఎపిసోడ్తో చాలా క్లియర్గానే అర్థమైపోయింది. ఇంకా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వీరమల్లు సినిమా కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటన చేశారనడం దుర్మార్గం, ఆ మాట రావడమే దుర్మార్గం అని కూడా నారాయణమూర్తి చెప్తున్నారు. ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిందిగా స్వయంగా డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించడం, మంత్రి దుర్గేష్ కూడా అలాంటి మాటలే మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా ఆయన చెప్పారు. ఫిలిం ఛాంబర్ కానీ, నిర్మాతల ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఎక్కడా బంద్ చేస్తామని ప్రకటించలేదు. మరి దీనికి సంబంధం ఏంటి అని కూడా చెప్పారు. బంద్ అన్నది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం, ఈ విషయాన్ని కూడా గుర్తించుకోండి అని అన్నారు. అంటే నారాయణమూర్తి చెప్తున్నది ఏంటంటే బంద్ అనగానే అదేదో పెద్ద బూత్ అయినట్టు, అదొక పెద్ద నేరమైనట్టు పవన్ కళ్యాణ్ మొత్తం ఆయన తరఫున మంత్రి మొత్తం స్పందించేశారు. కానీ బంద్ అన్నది ప్రజాస్వామ్యంలో ఒక హక్కులాగా అదొక బ్రహ్మాస్త్రము, దాన్ని గుర్తించుకోండి అని కూడా నారాయణమూర్తి పవన్ కళ్యాణ్కు ఆయన మంత్రికి ఒక విధంగా క్లాస్ బీకారు. సినీ ఇండస్ట్రీలో బంద్ ప్రకటించాలంటే 3 వారాల ముందే నిర్మాతలకు నోటీసులు ఇస్తారు, వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా. ఆ విధంగా చూసినా కూడా ఈ బంద్కు వీరమల్లు సినిమాకి అసలు సంబంధమే లేదు అని కూడా నారాయణమూర్తి చెప్తూ ఉన్నారు. మహాత్మా గాంధీనే చెప్పారు, పెద్ద పెద్ద యుద్ధాలని కూడా చర్చలతో ఆపవచ్చు అని. మరి పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఆలోచించి ఉండి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఉండి తన సినిమా ప్రస్తావన, వీరమల్లు సినిమా ప్రస్తావన ఇక్కడ తీసుకురాకుండా రండి, మీ సినిమాలకు సంబంధించి, థియేటర్లకు సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నాయో మాట్లాడదాం అని చర్చలకు పిలిచి ఉంటే పవన్ కళ్యాణ్ ఎంతో గొప్పగా ఉండేవారు. కానీ అలా చేయకుండా ఆ అంశాన్ని పక్కకు తోసేసి, ఈ పర్సెంటేజ్ అంశాన్ని పక్కకు తోసేసి వీరమల్లు సినిమా మీదే ఫోకస్ అన్నట్టుగా మాట్లాడడం చాలా దారుణం అని కూడా నారాయణమూర్తి చెప్పారు. ఎన్ని చెప్పినా, ఎవరేం చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, ఆయన అసలు రూపం ఏంటో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంలో చాలా క్లియర్గా అర్థమైపోయింది చాలామందికి, మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ మా సినిమా వాడే, ఆయన వస్తే ఏదో జరుగుతుంది, మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు చుక్కలు చూపించే పనులు ఉన్నారు. ఆయన నా సినిమానే అడ్డుకుంటారా అని చెప్పి తన డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని, ఆయన మంత్రిని, ఆ పార్టీకి సంబంధించిన మంత్రిని, అందరినీ, అధికార బలాన్ని అంతా ఉపయోగించి ఈరోజు థియేటర్ల మీద కూడా వరుసగా దాడులు చేయిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండైతే ఏదో ఒకటి అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. థియేటర్ల మీద దాడులు చేస్తున్నారు, ఏది అధిక రేట్లకు కూల్ డ్రింక్స్, ఈ స్నాక్స్, వాటర్ బాటిల్ అమ్ముతున్నారని. మరి నిజంగానే ఇకపైన అలా అమ్మకుండా చేస్తాడా లేదా పవన్ కళ్యాణ్ చూడాలి. ఒకవేళ అలా చేయకుండా మళ్ళీ సినీ పరిశ్రమ నుంచి ఒత్తిడి వస్తుంది, చిత్ర పరిశ్రమలో తనకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని వెనక్కు తగ్గితే ప్రజల్లో పవన్ కళ్యాణ్ చులకనయ్యే అవకాశం ఉంది. ఎన్ని చెప్పినా, నారాయణమూర్తి చెప్పినా, ఎవరు చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆయనలో అంత ప్రజాస్వామిక భావజాలం అయితే ఆయనలో కనిపించడం లేదు. తొలి నుంచి కూడా నేనంటే ఏంటి, నా జోలికి వస్తారా,
నా సినిమా జోలికి వస్తారా అన్నట్టుగా ఒక అహంకారపూరితంగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. కానీ రాజకీయాల్లోనికి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆయన వ్యవహరించే తీరు అయితే ఆయనలో కనిపించడం లేదు.